ఫ్రీమెన్ క్లార్క్ అనే ఒక థింకర్ ఒక మాట అంటారు. అ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, అ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్ అని. ఒక దార్శనికుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎలక్షన్ దాకా కూడా ఎవరు ఆగట్లేదు. ఏ రోజుకు ఆ రోజు నోరు విప్పితే చెడు మాటలు, బూతు మాటలు. 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చే తరానికి మనం ఏం అందిస్తున్నాం? ఏ ఆదర్శాలు వాళ్ళకి మనం బాటగా వేస్తున్నాం? ఒకసారి ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయాల్లో పవర్ అండ్ మనీ, అధికారం, తర్వాత ధనబలం, ఈ 2 శాశ్వతం అనుకుని ఎంతోమంది ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పోటీ కోసమో, అధికారం కోసమో, అధికారంలో కొనసాగడానికో లేదా అధికారాన్ని తెచ్చుకోవడానికో. ఇది తప్పితే ఇంకొక పోకడ లేకుండా ఉందన్నమాట. ఇక్కడ కొన్ని తెలుగు పేర్లే ప్రస్తావించుకుందాం. గొప్ప గొప్ప వ్యక్తులు, అది ఎన్టీ రామారావు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, పాలిటిక్స్లో. సినిమా రంగంలో చూద్దాం, సావిత్రి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్లో కూడా చాలా ప్రముఖమైన వ్యక్తులు మన రాష్ట్రాల్లోంచి ఉన్నారు. వీళ్ళందరూ కూడా గొప్ప పేరు తీసుకొచ్చుకున్నారు. కానీ ఆనాటి విలువలు, ఆనాటి రాజకీయాలు, ఆనాటి రంగం ఈ రోజున లేదు. ప్రధానంగా అభివృద్ధి, మంచి మాటలు, మంచి పోకడలు పక్కన పెట్టి దుర్భాషలు, చెడు మాటలు, విమర్శలు సద్వినియోగం చేసుకోకుండా, ఆ విమర్శల్ని కన్స్ట్రక్టివ్గా చేయకుండా పరస్పర పరుష దూషణలు, వ్యక్తిగత దూషణలు, ఆడ మగ అనే తేడా లేకుండా, కించిత్తు సమాజ విలువలు కూడా లేకుండా తెలుగు రాష్ట్రాలు దిగజారిపోతున్నాయి మాటల పోకడలో. ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియా ఈ వేదికగా ఒక వ్యక్తిని కానీ, ఒక సమాజాన్ని కానీ నిందించడం పరిపాటైపోయింది. కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కెమెరా ముందు, వీడియోస్ ముందు లేదా టీవీ ఛానల్స్ ముందు విమర్శిస్తుంటే, అది తక్కువగా ఉన్నవాళ్ళు కామెంట్ల రూపంలో నోటికొచ్చిన బూతులు ఆడవాళ్ళు మగవాళ్ళు అని లేకుండా రాసేస్తున్నారు. ఇటువంటి సమాజంలో ఒక మాట మనం గుర్తు తెచ్చుకోవాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు ఎప్పుడు, కండెమ్ నన్, ఇఫ్ యూ కెన్ స్ట్రెచ్ అవుట్ ఎ హెల్పింగ్ హ్యాండ్, డూ సో. ఇఫ్ నాట్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, బ్లెస్ యువర్ బ్రదర్స్ అండ్ లెట్ దెమ్ గో దేర్ ఓన్ వే. ఎవరిని దుర్భాషలాడకు, తీవ్రంగా విమర్శించకు. సహాయం చేయగలిగితే చెయ్యి, లేకపోతే ఆశీర్వదించి నీ దారిని నువ్వు వెళ్ళిపో, వాళ్ళ పని వాళ్ళని చూసుకొనివ్వు అని. అసలు ఇలాంటి థాటే లేదు. మనకి అవసరం ఉన్నా లేకపోయినా, సంబంధించిన వాళ్ళైనా కాకపోయినా, సంబంధించిన అంశమైనా కాకపోయినా, ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలో ఎవరైనా కంటెంట్ ప్రొవైడరే. ఎక్కడైనా సరే కంటెంట్ రాస్తారు. అది కూడా విమర్శలు కన్స్ట్రక్టివ్గా ఉంటే బాగుంటుంది. ఏది పడితే అది, మనకు అసలు మనిషి పరిచయమే అవసరం లేదు, కానీ వాళ్ళ మీద విమర్శ వేసేస్తాం. కొంతే అర్థం చేసుకుని విమర్శలు చేస్తూ ఉంటాం. ఇది విపరీతం అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. ఎన్ని పండుగలు ఉన్నాయి, బతుకమ్మ రాబోతోంది. బతుకమ్మ నుంచి మనం చూస్తే అద్భుతమైన అందమైన పండుగలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. మానవ సంబంధాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. మానవ విలువలు ఉన్నాయి, వాటి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. ఒక అద్భుతమైన సమాజం నిర్మించుకునేలా మనందరం మాట్లాడుకుందాం. అంతేకాని ఈ చిన్న జీవితంలో ఇందాక నేను ప్రస్తావించిన పేర్లు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, మహానటి సావిత్రి గారు కావచ్చు, అంతకంటే గొప్ప గొప్ప నటులు ఏఎన్ఆర్ గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలిటిక్స్లో కావచ్చు, ఇలా చాలామంది గొప్పవాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు తెలుగు కుటుంబాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి. వాళ్ళందరూ ఇంత పోకళ్ళు పోలేదు. చివరికి వాళ్ళు కూడా చాలా రాజకీయంగా పైకి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ ఏం తీసుకెళ్లారు చెప్పండి? ఇంత చిన్న జీవితంలో వచ్చే 100 సంవత్సరాల తర్వాత మనం ఖచ్చితంగా ఇక్కడ ఉండమని తెలిసిన తర్వాత కూడా మనుషుల్ని హేట్ చేసుకుంటూ, ఇతర విషయాల్లో మనం తలదూరుస్తూ, విపరీతమైన పోకళ్ళకి మనం వెళ్తే మనం కాలానికి ఏం సమాధానం చెప్పుకోవాలి? మన తెలుగు సమాజానికి ఏం సమాధానం చెప్పుకోవాలి?
అంతెందుకు, కొన్ని సంవత్సరాల తర్వాత మన మాటలు మనమే వింటే, మన దోషణలు మనమే వింటే, మన ఆత్మకు మనం ఏం సమాధానం చెప్పుకోవాలి? ఒకసారి ఆలోచించుకుంటే పోలా. అభివృద్ధిని గురించి మాట్లాడుకుందాం. కన్‌స్ట్రక్టివ్ సజెషన్స్ ఇద్దాం. సమాజానికి ఏదైనా మంచి జరిగితే అది చేయడానికి ప్రయత్నిద్దాం. అందరినీ మనతో పాటు ముందుకు తీసుకెళ్దాం. చేయలేకపోతే నిశ్శబ్దంగా ఉండిపోదాం. కానీ ఈ విపరీతమైన పోకడలు, ఇది అర్థం పర్థం లేని పోకడలు వచ్చే తరానికి మన సమాజానికి సమాధానం చెప్పుకోలేనంత నిస్సిగ్గుగా మాత్రం ప్రవర్తించకూడదు.